నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేల తల్లి కార్యక్రమానికి స్వాగతం. వానాకాలం సాగుకు నెల రోజుల ముందు నుంచే సాగు పనులు మొదలు పెట్టేస్తారు సాగు రైతులు. వేసవి దుక్కలు దున్నడం, ఎరువులు చల్లడం, విత్తనాలను సేకరించడం వంటి పనుల్లో ప్రస్తుతం రైతులు నిమగ్నమై ఉన్నారు. అయితే ఇదే సమయాన్ని ఆసరాగా తీసుకుని కొంతమంది దుకాణదారులు నకిలీ విత్తనాలను రైతులకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే వాటిని కొనుగోలు చేసి నష్టాలను చవిచూస్తున్నారు. కేవలం విత్తనాలను నష్టపోవడం మాత్రమే కాదు, విలువైన పంట కాలం అలాగే రైతు శ్రమ పెట్టుబడిని నష్టపోవాల్సి వస్తుంది. ఇక ఈ క్రమంలో సేద్యానికి అత్యంత కీలకమైన విత్తన కొనుగోళ్లలో జాగ్రత్తలు తప్పనిసరి అని నిపుణులు పేర్కొంటున్నారు. మరి విత్తన సేకరణలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, విత్తన నాణ్యతను తెలుసుకునే విధానాలతో పాటు విత్తనాలపైన రైతుకు ఎలాంటి అవగాహన అవసరం వంటి వివరాలను మనకు తెలియజేసేందుకు వ్యవసాయ నిపుణులు పురుషోత్తం గారు మన స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ఈరోజు. సో విత్తనాలకు సంబంధించి మీకు కూడా ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు డైరెక్ట్గా మాట్లాడచ్చు. నమస్తే అండి. నమస్కారం అండి. సో ఇప్పుడు ముందుగా అసలు వ్యవసాయంలో విత్తనాల కొనుగోలు గురించి మాట్లాడదాము. ఎలాంటి విత్తనాలు కొనుగోలు చేయాలి, అసలు ఏం చూడాలంటారు? ముందు పంట దిగుబడి సాధించాలంటే విత్తనం ముఖ్యం అన్నమాట. ఇట్లాంటి విత్తనాలు జాగ్రత్త కనుక తీసుకోబోయినట్టయితే రైతు పెట్టుబడులు ఎంత పెట్టినప్పటికి కూడా దిగుబడులు అనేది తగ్గిపోవడం జరుగుతుంది. కాబట్టి వ్యవసాయంలో విత్తన పాత్ర అనేది చాలా ముఖ్యము. ఈ విత్తనాల మీద రైతులు అవగాహన కల్పించడానికి చాలా ప్రయత్నాలు ప్రతి సంవత్సరం జరుగుతున్నప్పటికి కూడా చాలామంది రైతుల్ని మోసం చేసే ప్రక్రియలోనే చాలామంది ఉంటున్నారన్నమాట. కాబట్టి రైతు వీలైనంత వరకు లైసెన్స్దారు నుంచే దుకాణం నుంచే విత్తనం కొనుగోలు చేయాలి. అదేవిధంగా విత్తనాలకి ఏదైతే కంపెనీలకి పర్మిషన్ ఉన్నాయో మన రాష్ట్ర ప్రభుత్వాలతో పాటుగా దేశంలో కూడా ఉన్నటువంటి పర్మిషన్స్ని గురించి తెలుసుకోవాలి. అదేవిధంగా ప్రతి ప్యాకెట్కి కూడా కొన్నటువంటి ఏ విత్తనానికైనా సరే రసీదు అనేది ఖచ్చితంగా పొందాలి. ఆ రసీదు మీద ఒక దుకాణదారు ఒక లైసెన్స్ నెంబర్ ఉండాలి, అలాగే జిఎస్టీ నెంబర్ ఉండాలి. తర్వాత ఏదైతే విత్తనం మనం కొనుగోలు చేస్తున్నామో దానికి సంబంధించినటువంటి రసీదు మీద మీ సొంతకం కూడా ఉండాల్సిన అవసరం ఉందన్నమాట. కాబట్టి విత్తన సేకరణ అనేది చాలా ముఖ్యం. విత్తనం ఏది తీసుకోవాలి అనేది ముందుగా నిర్ణయించుకొని ఉండాలి. అలాగే ఏ పంట సాగు చేయాలనేది కూడా రైతు కొద్దిగా ముందుగా కనుక ప్రణాళికను సిద్ధం చేసుకుంటే కనుక మంచి విత్తనాన్ని పొందే అవకాశం ఉంటుందండి. అసలు విత్తన పాత్ర ఏంటో మాకు తెలియజేస్తారా? వ్యవసాయం అనేది విత్తనం నుంచే పంట మనకి. సో విత్తనం పాత్ర ముఖ్యం అన్నమాట. ఆ యొక్క విత్తనం అనేది సేకరణ అనేది చాలా కష్టతరమైంది. అలాగే చాలామంది ఏంటంటే ఈ యొక్క పెట్టుబడులు తక్కువ అవటం వల్ల అప్పు విధానంలో అంటే ఉద్దర ఏదైతే అనుకుంటామో మనం దానికి ఎవరైతే చాలామంది ఇస్తుంటారు అనమాట. సో డబ్బు తర్వాత ఇస్తారు, పంట పండిన తర్వాత ఇచ్చుకోవాలి అనేది నాసిరకం విత్తనాలు కొనుక్కోవడం అనేది కూడా చాలా బాగా ఇదవుతుంది అనమాట. దీనివల్ల కూడా రైతులు మోసపోయే విధానం ఉంది. మనకి పెట్టుబడులకి తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పుడు ఏదైతే రైతు బంధు పథకం కింద కొంత డబ్బులు ఇస్తుందో ఇది ఈ వ్యవసాయ సీజన్కి ముందర వాళ్ళకి పెట్టుబడుల కోసమే ఈ యొక్క విధానం అమలుపరిచింది. దాన్ని పూర్తిగా ఉపయోగించుకొని రైతాంగం వారికి కావాల్సినటువంటి నాణ్యమైన విత్తనాన్ని సేకరించుకోవాలి. అదేవిధంగా ఎరువులు వీటన్నిటికి కూడా పెట్టుబడులు పెట్టుకుంటూ విత్తనాన్ని సేకరించాలి. విత్తనం అనేది చాలా ముఖ్య పాత్ర అన్నమాట. విత్తనం నాణ్యమైనది లేనిదే పంట అనేది రాదు. అయితే పురుషోత్తం గారు, ఈ మధ్యకాలంలో మనం బాగా వింటున్నాం ఏంటంటే రైతులు విత్తనాలు కొనేటప్పుడు మోసపోతున్నారు, ఆ పంట వేసిన తర్వాత నష్టపోతున్నారు, ఇవన్నీ మనం వింటూ ఉన్నాం. అసలు విత్తనాలు కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? విత్తనాలు కొనేటప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా లైసెన్స్దారు దుకాణం నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలి. అదేవిధంగా చాలామంది ఏజెంట్లు ఈ విత్తనాల ప్యాకెట్లు తీసుకొని కూడా ఊళ్ళమ్మ తిరుగుతుంటారు అనమాట. ఉదాహరణకి ఇప్పుడు ఈ యొక్క పత్తి విత్తనాల విషయానికి వచ్చేసరికి ఇప్పుడు మనం పత్తి సీజన్ వస్తుంది కాబట్టి ఈ సంవత్సరం దగ్గర 86 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది. అలాగే రైతులు కూడా చాలామంది పత్తి పండించడానికి మక్కువ చూపిస్తున్నారు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ధర అనేది ఈ సంవత్సరం 9,000 నుంచి ప్రస్తుతం 11-12,000 దాకా ఉందన్నమాట. కాబట్టి ఈ సీజన్లో ఖరీఫ్ సీజన్లో ఏదైతే వానాకాలం పంటలో కూడా దగ్గర 86 లక్షల నుంచి 90 లక్షల ఎకరాల్లో ఈ యొక్క విత్తనం సాగు చేసేది ఉంది. కాబట్టి రైతాంగం విత్తనం మీద చాలా శ్రద్ధ తీసుకోవాలి. అలాగే లైసెన్స్ ఉన్న డీలర్ ద్వారానే విత్తనం కొనుగోలు చేయాలి. లేదా మీరు ఎక్కడన్నా ఈరోజు ఆన్లైన్ విధానంలో కూడా చాలామంది విత్తనాలు పంపిస్తున్నారు. సో ఆన్లైన్ విధానంలో తెచ్చుకున్నప్పటికి కూడా దానికి సంబంధించినటువంటి బిల్లు, దాని మీద బ్యాచ్ నెంబరు, ఆ కంపెనీ పేరు, లేబుల్ నెంబరు ఇటువంటివన్నీ కూడా ఖచ్చితంగా వేసుకోవాల్సిన అవసరం కూడా ఉందన్నమాట. కాబట్టి రైతులు వీలైనంత వరకు నాణ్యమైన విత్తనాన్ని సేకరించుకుంటూ దానికి సంబంధించినటువంటి రసీదుని తప్పనిసరిగా పొందినట్టయితే కనుక
నాసిరకం విత్తనాల నుంచి మనం బయటపడే అవకాశం అనేది ఎంతైనా ఉందన్నమాట. అయితే ఇప్పుడు విత్తన సంచులు ఏవైతే ఉంటాయో దాని మీద క్యూఆర్ కోడ్ తప్పనిసరిగా ముద్రించాలని కూడా ఆదేశాలు వచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు రైతులు కూడా దానికి సంబంధించిన సమాచారం ఎంతైతే ఉంటుందో తెలుసుకోవాలని చెప్పి, అది ఎంతవరకు తెలుసుకుంటారంటారు రైతులు? ఈ క్యూఆర్ కోడ్ అనే విధానం ఇంకా ఈ పత్తి విషయంలో ఇంకా కొన్ని కంపెనీలు అవలంబించడం లేదు. వారికి యొక్క గడువు పోయిన సంవత్సరంతోనే అయినప్పటికీ కూడా మళ్ళీ దాన్ని పొడిగించడం జరిగిందనమాట. చాలా కంపెనీలు క్యూఆర్ కోడ్ విధానాన్ని ఇంకా అమలు పరచడం లేదు. అలా అని చెప్పి మనం క్యూఆర్ కోడ్ లేని విత్తనాన్ని మనం కొనుగోలు చేయొద్దు అని చెప్పలేము అనమాట. ఎందుకంటే ఈ యొక్క క్యూఆర్ కోడ్ విధానంలో అన్ని కంపెనీలు ఇంకా దీన్ని అవలంబించలేదు. దీనికి సంబంధించింది కేంద్ర ప్రభుత్వం ఏదైతే చట్టం చేసిందో దాని అమలుకు మళ్ళా గడువును పొడిగించడం అనేది జరిగిందనమాట. కాబట్టి ఈ యొక్క క్యూఆర్ కోడ్ విధానం అనేది చాలా మంచిది. ఈ రోజు టెక్నాలజీ ఏదైతే పెరిగిందో ఈ యొక్క క్యూఆర్ కోడ్ విత్తనాలకు కూడా రావడం అనేది శుభసూచకం అనమాట. ఎందుకంటే ఈ యొక్క క్యూఆర్ కోడ్ విధానంలో మనం ఏ ప్యాకెట్ అయితే కొంటున్నామో దీని యొక్క పుట్టుపూర్వతాలు, అంటే ఈ విత్తనం ఏ క్షేత్రంలో పండించారు, దీని యొక్క రైతు వివరాలు, తర్వాత కంపెనీ యొక్క స్టాండర్డ్స్, ఇవన్నీ మనకు తెలుస్తాయి అన్నమాట. కాబట్టి క్యూఆర్ కోడ్ విధానం అనేది చాలా మంచి పద్ధతి. దీన్ని వీలైనంత వరకు అన్ని రకాల పంటలకి, ముఖ్యంగా పత్తి, మిరప ఈ రెండింటికి కూడా వీలైనంత త్వరగా అమలు చేయాలి. అది ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను ఒక రైతుగా భావిస్తున్నాను. కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. కృష్ణ గారు కాల్ చేస్తున్నారు మహబూబ్ నగర్ నుంచి. నమస్తే అండి కృష్ణ గారు. నమస్తే మేడం. చెప్పండి మీ డౌట్. మేడం సార్ దగ్గర ఒకసారి మాట్లాడండి. కృష్ణ గారు మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి సార్. ఇప్పుడు మేము ఈ వచ్చే మళ్ళీ నెక్స్ట్ సీజన్ కి కూరగాయలు పెట్టాలనుకుంటున్నాం సార్ కొత్తగా. అయితే ఈ సేంద్రియ విత్తనాలు మేలంటారా లేకపోతే హైబ్రిడ్ తీసుకోవచ్చు అంటారా? మొదటిసారి కదా సార్. ఒకటి సేంద్రియ విత్తనం అనేది ఓపెన్ పాలినేషన్ విత్తనం. ఇప్పుడు సేంద్రియ విత్తనాల్లో కూడా చాలామంది రైతులు కన్ఫ్యూజన్లో ఉన్నారు. F1 హైబ్రిడ్ విత్తనాలు ఒక రకం ఉంటుంది, తర్వాత యూనివర్సిటీలు డెవలప్ పరిచినటువంటి ఓపెన్ పాలినేషన్ ఓపీ సీడ్స్ అని అంటారు. అలా కాకుండా కొంతమంది సేంద్రియ విధానాల్లో పండించడానికి దేశవాళీ విత్తనాలే వాడాలి అని చెప్పి చాలామంది ఈ మధ్యకాలంలో దేశవాళీ విత్తనాల గురించి కూడా ప్రాచుర్యం బాగా జరుగుతుంది. మీరు ఒక రైతుగా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు సేంద్రియ విధానాల్లో పంటలు పండించండి, కాకపోతే దిగుబడి సాధించాలి అంటే కనుక వీలైనంత వరకు మన యూనివర్సిటీస్ ప్రమోట్ చేసినటువంటి ఓపెన్ పాలినేషన్ వెరైటీలు కానివ్వండి, లేదంటే F1 హైబ్రిడ్ వేసుకోండి. ఎందుకంటే ఈ యొక్క దేశవాళీ విత్తనాల్లో మనకి చాలా వరకు దిగుబడులు తగ్గే అవకాశం ఉందన్నమాట. అంటే దాన్ని నేను నిరుత్సాహపరచట్లేదు, కాకపోతే మీరు అనుకున్నంతగా దిగుబడులు రావు. కాబట్టి వీలైనంత వరకు ఓపెన్ పాలినేషన్, అంటే ఉదాహరణకి టమాటా వచ్చేసరికి పూసా రూబీ, పూసా ఎర్లీ డ్రాప్ అనే రకాలు ఉంటాయి యూనివర్సిటీ డెవలప్ చేసినవి. అలా కాకుండా ఇప్పుడు F1 హైబ్రిడ్ వచ్చిన తర్వాత చాలా కంపెనీలు, తర్వాత రేటులో కూడా చాలా తేడా ఉంటుందన్నమాట. ఈ యొక్క F1 హైబ్రిడ్ వచ్చేసరికి టమాటా మీకు 25,000 నుంచి 30,000 రూపాయలు కిలో ఉంటుంది. అదే ఈ యొక్క ఓపీ సీడ్కి వచ్చేసరికి 2,500 నుంచి 3,000 రూపాయలు మాత్రమే ఉంటుందన్నమాట. కాబట్టి విత్తనం అనేది మీరు F1 హైబ్రిడ్ వేసుకోండి, లేదంటే ఓపీ పాలినేషన్ వేసుకోండి. కాకపోతే భూసారాన్ని మటుకు పెంచుకోవాలి. సేంద్రియ విధానాల్లో మంచిగా పద్ధతులు పాటిస్తూ కనుక చేసుకున్నట్టయితే F1 అనేది దిగుబడి బాగా వస్తుంది. కాబట్టి రైతు ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం ఉందన్నమాట. థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు బేసిక్గా విత్తనాలు కొన్నప్పుడు చాలామంది రైతులు రసీదు మర్చిపోతూ ఉంటారు. సో దానివల్ల ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయంటారు? అసలు మర్చిపోవడం అనేది జరగకూడదు కూడా. ఎందుకంటే అదే చాలా ముఖ్యమైనటువంటి, అతనికి ఏదన్నా రేపు విత్తనంలో ఎటువంటి ఒడిదుడుకులు లేదంటే నాణ్యత ప్రమాణాలు పాటించకుండా విత్తనాలు కనుక వచ్చి మొలకెత్తకపోయినా కానీ, మొలకెత్తిన తర్వాత పంట రాకపోవడం కానీ జరిగితే ఆ ఒక్క రసీదే అతనికి ఆయుధం. కాబట్టి అటువంటి విత్తనానికి సంబంధించినటువంటి రసీదుని మర్చిపోవడం, లేకపోతే నేను ఇందాక చెప్పినట్టుగా రసీదు మీద కూడా రైతు సంతకం అనేది ఉండాలి. ఏదైతే దుకాణదారుడు రసీదు తీసుకుంటున్నాడో దాని మీద ఉండేటటువంటి డూప్లికేట్ కాపీ మీద ఈ యొక్క రైతు సంతకం కూడా ఖచ్చితంగా ఉండాలన్నమాట. తర్వాత రైతు కూడా జాగ్రత్త పాటించాలి. ఎందుకంటే ఇప్పుడు ఆధార్ కార్డు, మీరు ఆధార్ కార్డులో ఏదైతే పేరు ఉందో అదే పేరు మీద రసీదు తీసుకోవాలి. అంతే తప్ప ఏదో ఆధార్ కార్డులో లేకుండా ఉన్నటువంటి పేరు మామూలుగా రాములు అని ఉంటే రాములో రాయించాలి. అలా కాకుండా శ్రీరామచంద్రారెడ్డి అని చెప్పి ఆధార్ కార్డులో ఉండి ఇందులో రాములు అని రాయించారనుకోండి, అది రేపు వాళ్ళు సపోజ్ వినియోగదారుల ఫోరంకి వెళ్ళినప్పుడు ఇటువంటివన్నీ చాలా ముఖ్య పాత్ర వహిస్తాయి అన్నమాట. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు అలా పేరున్నా కూడా నార్మల్గా రాయిస్తారు. అది చాలా తర్వాత, ఎందుకంటే ఇప్పుడు కంపెనీలు అనేవి వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటాయి. ఇవన్నీ మనకి చాలా చిన్న సమస్యలాగా చిన్న పొరపాటు వల్ల ఇది రేపు మనకి పెద్ద సమస్య అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే కోర్టుకి కావాల్సింది ఏంటంటే ఎవిడెన్స్, ఆధారం కావాలి. కాబట్టి మనం ఆధార్ కార్డు మీద ఎటువంటి పేరు ఉందో అదే పేరుతో కనుక రసీదు పొందినట్టయితే కనుక ఇది ఒక మనకి ఆయుధం లాగా పనిచేస్తుంది అనమాట. కాబట్టి రైతు సోదరులకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ఏ విత్తనాన్ని కొన్నప్పటికీ కూడా రసీదుని
మీ యొక్క ఆధార్ కార్డులో ఎటువంటి పేరు ఉందో అదే పేరు మీద మీరు రసీదు కూడా తీసుకోవాలి. మీ సొంతగాన్ని కూడా మర్చిపోవద్దు దయచేసి. సో తప్పకుండా రైతులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. సో కాలర్ ఉన్నారండి, హుసేన్ గారు కాల్ చేస్తున్నారు గద్వాల నుంచి. నమస్తే అండి. హుసేన్ గారు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, లేకపోతే లైన్ కాల్ కట్ అయిపోతుంది. దూరంగా వచ్చి మాట్లాడండి. చెప్పండి మీ డౌట్, చెప్పండి మీ సమస్య. మేడం ఈసారి పత్తి సాగు చేయాలనుకుంటున్నాను మేడం. నేను ఇతరం ఏ రకం ఇతరం ఇస్తే బాగుంటుందని కాల్ చేశాను. హుసేన్ గారు, ఇప్పుడు ఇంత ముందు కార్యక్రమం ఏ రకం విత్తనం అనేది కంటే కూడా మీ యొక్క భూమికి, అంటే ఇప్పుడు నల్లరేగళ్ళ లేకపోతే ఎర్ర దుబ్బన చిలకన ఇసుక భూమి ఇది కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి విత్తనాలు అనేది మనకి ఇప్పుడు బోల్గాడు విత్తనాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అంటే ఇందులో మీరు విత్తనాన్ని బీటీ విత్తనం సాగు చేయాలనుకున్నారా లేకపోతే నాన్ బీటీ విత్తనం సాగు చేయాలనేది రైతు నిర్ధారించుకోవాలి. ఈరోజు ఉదాహరణకి నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఈరోజు ఇది ఒక ప్యాకెట్ ఉంది మనకి, ఇది బోల్గాడ్ అనమాట. ఇప్పుడు బీటీ అనేది బోల్గాడ్ 2, ప్రస్తుతం బోల్గాడ్ 2 అనే విత్తనం మనకి అందుబాటులో ఉందన్నమాట. ఈ యొక్క ప్యాకెట్ ఏదైనా కానివ్వండి, మీకు నచ్చినటువంటి కంపెనీ మీరు తీసుకోండి. కాకపోతే అది బోల్గాడ్ కంపెనీ ఉండాలి. దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ మొత్తం మన రాష్ట్రంలో ఉండాలి. అది దానికి సంబంధించిన రసీదు కూడా తీసుకోవాలి. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఏం జరుగుతుందంటే రైతులకి ఒక 4-5 కంపెనీలు ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ మీద, తర్వాత ఒక ఏజెంట్ల ద్వారా కూడా బాగా డిమాండ్ క్రియేట్ చేస్తున్నారు. అలా చేయడం వల్ల కూడా రైతు ఏంటంటే అదే పంట దిగుబడి బాగా వస్తుంది, మిగతా కంపెనీలు రావు అనే ఒకటువంటి అపోహలో కూడా ఉన్నారనమాట. కాబట్టి ఉదాహరణకి నేను ఎందుకంటే ఇక్కడ పేర్లు ప్రస్తావించదలుచుకోలేదు, మీకు నచ్చినటువంటి నాణ్యమైన విత్తనాన్ని. తర్వాత ఇంకొకటి ఏంటంటే మీరు ఒకవేళ కనుక 2-3 ఎకరాలు సాగు చేయాలి అనుకుంటే 2-3 కంపెనీల విత్తనాలు పెట్టుకోవడం అనేది చాలా ఉత్తమం అనమాట. ఎందుకంటే ఒక కంపెనీ విత్తనం ఏదైనా దిగుబడుల్లో ఎటువంటి అవకతవకలు జరిగినా కానీ రెండో కంపెనీ నుంచి కూడా మీరు దిగుబడి సాధించుకునే అవకాశం ఉంది. కాబట్టి తర్వాత ఎకరానికి 2 ప్యాకెట్లు అనేది విత్తనం కూడా సరిపోతుంది అనమాట. కాబట్టి హుసేన్ గారు, మీరు విత్తనం అనేది మీరే నిర్ణయించుకోండి ఏ కంపెనీది కొనాలో. దానికి సంబంధించినటువంటి పూర్తి పర్మిషన్స్, దానికి సంబంధించిన బిల్లు మటుకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. సో ప్రభాకర్ రెడ్డి గారు కాల్ చేస్తున్నారండి యాదాద్రి జిల్లా నుంచి. నమస్తే అండి ప్రభాకర్ రెడ్డి గారు. నమస్తే అండి. ప్రభాకర్ రెడ్డి గారు, అడగండి మీ ప్రశ్న. నమస్కారం అండి. నమస్కారం అండి. నాకు వడ్లు విత్తనాలు కావాలండి. వడ్లు విత్తనాలు కావాలంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా యాగ్రోస్లో అన్నా కనుక్కోండి, లేదంటే మీ దగ్గరలో ఉన్నటువంటి నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ వారు కానివ్వండి, ప్రైవేట్ కంపెనీలు కానీ మీ యొక్క డీలర్ ద్వారా తీసుకుంటే కనుక బాగుంటుందండి. మా దగ్గర ప్రస్తుతం రైతులకు సంబంధించిన పత్తి విత్తనాలు మాత్రమే ఆన్లైన్ విధానంలో ఇస్తున్నాం. వరి అనేది మా దగ్గర ప్రస్తుతం లేదండి. ఓకే అండి. సో ఇప్పుడు హైబ్రిడ్ విత్తనాలు కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? విత్తనం ఏదైనా కానివ్వండి, అది హైబ్రిడ్ విత్తనం కావచ్చు, లేకపోతే ఓపీ విత్తనం కావచ్చు, ఏదైనా కానీ ఏదైనా రసీదు లేకుండా విత్తనాన్ని మటుకు కొనుగోలు చేయకూడదు. తర్వాత ఉదాహరణకి ఇప్పుడు ఈ ప్యాకెట్ పత్తి ప్యాకెట్ ఉంది, దీని మీద ప్రతి వెనక దానికి సంబంధించినటువంటి మనకి విత్తనాల తయారీ ఎప్పుడైంది, దాని యొక్క ఏ గడువులోపు ఉపయోగించుకోవాలి, దానికి సంబంధించినటువంటి లేబుల్ నెంబర్. అంటే ఈ మధ్యకాలంలో లేబుల్ నెంబర్ అనేది కూడా చాలా ముఖ్యం అనమాట. అంటే ఉదాహరణకి మీకు సపోజ్ మనం ఒక 5 క్వింటాళ్ళ విత్తనాలు కనుక ప్యాక్ చేస్తున్న కంపెనీ, ఆ 5 క్వింటాళ్ళు 10 కిలోల చొప్పున ఎన్ని ప్యాకెట్లు అయితే దానికి సంబంధించినటువంటి లేబులింగ్ విధానం కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఆ యొక్క లేబుల్ కూడా దాని మీద ప్యాకెట్ మీద ఉంటుందన్నమాట. కాబట్టి లేబుల్ అనేది కూడా చాలా ముఖ్యం. అంటే ఆ 5 క్వింటాలకు సంబంధించిన విత్తనాన్ని 10 కిలోల ప్యాకింగ్లో దానికి సంబంధించిన 50 ప్యాకెట్లకి 50 లేబుల్ సీరియల్ నెంబర్ ఇస్తారనమాట. సో ఏదైనా మీకు పొరపాటు జరిగినప్పుడు లాట్ నెంబర్తో పాటుగా లేబుల్ నెంబర్ కూడా కనుక మనం రసీదు మీద పొందుపరిచినట్టయితే ఆ యొక్క తప్పు ఎక్కడ జరిగింది అనేది తర్వాత మనం కన్జ్యూమర్ ఫోరం పోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అది హైబ్రిడ్ విత్తనం అన్నా కానివ్వండి, లేకపోతే ఏ విత్తనం అయినా కానీ రసీదు లేకుండా మటుకు మీరు విత్తనాలు సేకరించుకోవద్దని చెప్పి మన కార్యక్రమం ద్వారా రైతు సోదరులకు తెలియజేస్తున్నాను. అయితే ఇప్పుడు విత్తనం మొలకెత్తే దశలో లేకపోతే పూత దశలో కానివ్వండి, ఏదైనా సమస్య ఉంటే లేకపోతే ఇబ్బందులు ఉంటే ఎవరికి ఫిర్యాదు చేయాలంటారు? చాలామంది రైతులు ఏం చేస్తామంటే వర్షాకాలం అంటే పూర్తిగా వానలు రాకముందే కార్తీ బలం కోసం అని చెప్పి మే 25వ తారీఖు రోహిణి కార్తీక అంటే ముందరే దుక్కులు తయారు చేసి విత్తనం పెట్టేస్తాం జరుగుతుంది అనమాట. ఈ యొక్క విత్తనం పెట్టిన తర్వాత వర్షం బాగా అనుకూలంగా పడితే కనుక మొలక శాతం అనేది బాగా వస్తుంది. ఆ విధంగా కాకుండా మనం దుక్కిలో పెట్టినటువంటి విత్తనానికి కొద్దిగా వర్షం ఒక రోజు పడి మరుసటి రోజు నుంచి మళ్ళీ ఎండ కనుక వచ్చినట్టయితే దాంట్లో మొలక శాతంలో కొద్దిగా ప్రాబ్లం వస్తుంది. కాబట్టి రైతులే దీన్ని నిర్ణయించుకోవాలి. అంటే మనం మొలక శాతం మొలవలేదు అంటే మన భూమిలో మొలవకపోతే ఆ యొక్క విత్తనం తప్పు అని చెప్పి మనం అనలేము. ఎందుకంటే వాతావరణానికి సంబంధించినటువంటి వర్షపాతం పూర్తిగా భూమికి అనుకూలంగా ఉన్నప్పుడే మనం విత్తనాలు అనేది విత్తుకోవాల్సిన అవసరం ఉంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే కార్తీక కంటే ముందరే భూమిలో పెట్టేసి దుక్కిలో
వర్షం పడ్డ తర్వాత అది అనుకూలంగా వర్షాలు పడితే కనుక మొలక శాతం అనేది బాగుంటుంది. అలా కాకుండా జరగడం వల్ల కూడా మొలక శాతం దెబ్బతింటుంది అనమాట. సో నిజంగా వాతావరణం అనుకూలించి మీరు కొన్నటువంటి విత్తనం ప్యాకెట్ దానికి సంబంధించిన రసీదు అన్ని నుండి మొలక రాకపోతే కనుక దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయాధికారుల దగ్గరికి సంప్రదించి వారికి మీరు ఎక్కడైతే కొనుగోలు చేశారో ఒక రసీదుని ఆ ఒక ప్యాకెట్ని, తర్వాత రైతులు ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే ఏదైతే విత్తనం కొనుగోలు చేస్తారో ఆ విత్తనం ప్యాకెట్లు మీరు భద్రపరచుకోవాలి పంట పూర్తి కాలం వరకు. అలా చేసుకోవడం వల్ల కూడా మీకు, ఎందుకంటే ఒక్కోసారి రసీదు మీకు మిస్ప్లేస్ కావచ్చు, లేకపోతే నేను ఇది ప్యాకెట్ ఇవ్వలేదు వేరే అంటారు. కాబట్టి లాట్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తూ ఆ ఒక ప్యాకెట్లు కూడా భద్రపరుచుకుంటే కనుక మనకి సమీపంలో ఉన్న వ్యవసాయాధికారుల ద్వారా ఈ యొక్క మీరు కంప్లైంట్ కనుక ఫైల్ చేసినట్టయితే దాని మీద చట్టపరంగా మనం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. సో నాగిరెడ్డి గారు కాల్ చేస్తున్నారండి కడప నుంచి. నమస్తే అండి. నాగిరెడ్డి గారు అడగండి మీ ప్రశ్న. నమస్తే సార్. నమస్తే నాగిరెడ్డి గారు, చెప్పండి. కాటన్ సీడ్ ఏదైతే బాగుంటుందని అడుగుతుంది. అదేనండి, ఇప్పుడు మన రైతులు కాటన్ సీడ్ ఏదైతే బాగుంటుందంటే బీటీ కాటన్, ఇప్పుడు అంతా బీటీ కాటన్ సాగు చేస్తున్నారు. బోల్గార్డ్ 2 అనే విత్తనాన్ని వేసుకోండి. ఎందుకంటే ఏ విత్తనం అనేది అది మీరు నిర్ణయించుకోవాలి. ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క విత్తనం బాగా ప్రాచుర్యంలో ఉంది. ఏదైనా కానీ విత్తనాలు పర్మిషన్ దిగుబడులు అనేవి కొద్దో గొప్ప తేడా ఉంటాయి కానివ్వండి. ఫలానా విత్తనం బాగా దిగుబడి వస్తుంది, 10 క్వింటాళ్ళు వస్తుంది, వేరే కంపెనీ విత్తనం మనకి 6-7 క్వింటాలు వస్తుంది అని మటుకు మీరు అలాంటి అపోహలో ఉండద్దు. ఎందుకంటే విత్తనాలు అన్నీ కూడా ప్రామాణికంగా వాతావరణ అనుకూలాన్ని బట్టి విత్తనంలో మీరు గమనించాల్సింది ఏంటంటే పెద్ద సైజు కాయ కావాలా లేకపోతే మామూలు మీడియం సైజు కాయ కావాలా, అంటే బిగ్ బౌల్ ఆర్ మీడియం బౌల్ అనమాట. ఇటువంటిది మీరు నిర్ణయించుకోవాలి. ఇప్పుడు పెద్ద బౌల్ సైజు కాయ అయితే కనుక మీకు కాయలు తక్కువ వస్తాయి చెట్టుకి. కాబట్టి ఈ యొక్క కంపెనీ ఏ విత్తనం వాడాలి అనేది మటుకు మనం ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలియపరచలేము. ఎందుకంటే అది మీ యొక్క ప్రాంతాన్ని బట్టి మీ యొక్క ఏరియాలో ఏదైతే బాగా ప్రాచుర్యంగా ఉందో అది తీసుకోవాలి. మరొకసారి చెప్పదలుచుకుంది ఏంటంటే ఒకే విత్తనాన్ని ఒకే కంపెనీకి సంబంధించిన విత్తనాలు అన్నీ కూడా విత్తుకోకుండా వీలైనంత వరకు 3-4 కంపెనీల విత్తనాలు విత్తుకోవడం చాలా ఉత్తమం అన్నమాట. సో ఎలాంటి సంస్థల నుంచి విత్తనాలు కొనుగోలు చేయాలంటారు? ఇందాక మన సంస్థ అనేది విత్తనాలకి దగ్గర మనకి 250 నుంచి 300 విత్తనాల కంపెనీలకి లైసెన్సులు ఉన్నాయమ్మా. ఎందుకంటే ఈ యొక్క 300 సంస్థలు కూడా లైసెన్స్ విధానంలో ఉండి వారు ఒక విత్తనాలు అమ్ముతున్నారు. కాబట్టి ఆ సంస్థ అనేది మనం ప్రత్యేకంగా చెప్పలేం వారికి. ఎందుకంటే ఇది ఒక ప్రైవేటైజేషన్ అనేది ఎక్కువ ఉందన్నమాట. ఇప్పుడు మనకి రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ ఏదైతే ఉంటుందో వాళ్ళ ద్వారా కొన్ని రకాల విత్తనాలే మనకు అందుబాటులో ఉంటాయి. ఈరోజు మనం ఈ పత్తి కార్యక్రమం మీద చర్చించుకుంటున్నాం కాబట్టి పత్తి విత్తనాలు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఎటువంటి విత్తనాలు సరఫరా చేయడం లేదు. కాబట్టి ఈ యొక్క పత్తి విత్తనాలు అన్నీ కూడా మనం ప్రైవేటు సంస్థల మీద ఆధారపడి ఉన్నాము. కాబట్టి ఈ యొక్క ప్రైవేటు సంస్థలకి పర్మిషన్స్ ఉన్నటువంటి సంస్థ ద్వారానే విత్తనాన్ని సేకరించుకోవాలి. అదేవిధంగా విత్తన కంపెనీకి సంబంధించినటువంటి దుకాణదారు దగ్గర లైసెన్సు, ఆ ఒక్క సంస్థ పేరు, ఆ ఒక్క బ్రాండ్ కూడా ఉంటుంది అనమాట. ఒక సంస్థ ఉదాహరణకి 4-5 రకాలటువంటి బ్రాండ్స్ తయారు చేస్తుంది. ఆ బ్రాండ్ని కూడా రాయించుకొని విత్తనాన్ని సేకరించుకొని అటువంటి పర్మిషన్స్ ఉన్న కంపెనీల సంస్థల ద్వారానే విత్తనాన్ని కొనాలని చెప్పి రైతాంగానికి మరోసారి తెలియజేస్తుంది. అయితే ఇప్పుడు విత్తనాలు నాణ్యమైనవా కావా అని ఎలా తెలుసుకోవాలంటారు? నాణ్యమైన విత్తనాలు ఓకే, సంస్థ ఏదో ఒక విత్తన సంస్థ ద్వారా ఒక ప్యాకెట్ కొనుక్కొని తీసుకొచ్చిన తర్వాత దీన్ని ముందరగా ఏం చేయాలంటే మనం తీసుకొచ్చిన ప్యాకెట్లోంచి కొన్ని విత్తనాలు తీసుకొని ఒక జర్మినేషన్ పెట్టుకోవాలి మనం. అంటే అది పేపర్ మీద కూడా పెట్టుకోవచ్చు మనం. విత్తనాన్ని కనుక పేపరు లేదంటే గోను తట్టులో కూడా కొన్ని విత్తనాలు కనుక మనం వేసినట్టయితే అది 3వ నుంచి 4వ రోజు దానికి ఒక మొలక శాతం అనేది తెలిసిపోతుంది. ఇది ప్రథమ నిర్ధారణ. అంటే మనం తీసుకున్నటువంటి విత్తనం మొలక శాతం సరిగ్గా ఉందా లేదా అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందన్నమాట. తర్వాత చాలామంది రైతులు ఏం చేస్తారంటే ప్యాకెట్ డైరెక్ట్గా తీసుకెళ్ళి పొలంలో భూమిలో పెట్టేస్తుంటారు అనమాట. ఎందుకంటే ఈ యొక్క విత్తనం ఏదైతే ప్యాకెట్లో ఉంటుందో ఇది కొద్దిగా నిద్రావస్థలో కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత ఒక 2 నుంచి 3 గంటల పాటు సూర్యరశ్మిలో ఈ యొక్క విత్తనాన్ని ఆరబెట్టుకోవాలి మనం. అంటే ప్రతిదీ అంటారు ఏ విత్తనం అయినా కానివ్వండి. ఎందుకంటే అది ప్యాకింగ్ అయిన తర్వాత దాన్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి కనుక మనం భూమిలో పెట్టినట్టయితే కొద్దిగా మొలక శాతం దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఏ విత్తనం అయినా కానీ సూర్యరశ్మికి 2 నుంచి 3 గంటలు కనుక మనం ఆరబెట్టుకున్న తర్వాత విత్తుకుంటే కనుక జర్మినేషన్ మొలక శాతం కూడా బాగుంటుంది అనమాట. కాబట్టి విత్తనాలు సేకరించుకున్న తర్వాత ఒక ఎత్తు అయితే వాటిని మనం విత్తుకునే విధానం కూడా అంతే ముఖ్య పాత్ర పోషిస్తుంది అనమాట. కాబట్టి రైతులు ఇవన్నీ ఒకప్పుడు జరిగేవి, ఇవన్నీ మనం ఈరోజు ఈ కార్యక్రమాల ద్వారా తెలియపరిచే వాళ్ళం కాదు. మేము ఒక రైతులుగా మేము చిన్నప్పటి నుంచి చేస్తున్నది ఇది ఒక ప్రక్రియ అనమాట. ఈ ప్రక్రియను మర్చిపోయి మనం ప్యాకెట్ డైరెక్ట్గా పొలం నుంచి పొలంకు దుకాణంలో ప్యాకెట్ తీసుకొని పొలంకి తీసుకుపోయి విత్తేస్తుంటారు. కాబట్టి ఇటువంటి పొరపాట్లు లేకుండా వాతావరణం పూర్తిగా మనకి
విత్తనానికి విత్తుకునే సమయం అనుకూలంగా ఉందన్నప్పుడే విత్తనాన్ని నాటుకోండి. తర్వాత విత్తనానికి సంబంధించినటువంటి ఏ సంస్థ నుంచి కొనుగోలు చేసినా కానీ విత్తనం నాణ్యత ఉంటుంది కాబట్టి, ఎందుకంటే లైసెన్స్ ఉన్న కంపెనీలను మనం ఎవరిని తప్పుపట్టలేం. పంట పండే వరకు ఆ యొక్క విత్తనం సరైందా కాదా అనేది మనం తెలుసుకోలేం. ఎందుకంటే విత్తనాన్ని చేతిలో తీసుకున్న తర్వాత ఇది నాణ్యమైందా నాసిరకమైందా అనేది చెప్పలేం. కాబట్టి మనం తీసుకున్న జాగ్రత్తలు ఏంటి, మంచి సంస్థ నుంచి ఎంచుకోవాలి, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి రసీదు పొందాలి, తర్వాత వాతావరణానికి అనుకూలంగా ఉన్నప్పుడే మనం విత్తుకోవాలన్నమాట. సో ఇటువంటి జాగ్రత్తలు పాటించినట్టయితే కనుక వ్యవసాయదారులు మంచి దిగుబడులు సాధించుకునే అవకాశం ఉంది. తర్వాత భూసారాన్ని కూడా పెంచుకోవాలి. విత్తనం ఒక్కటే నాణ్యమైనప్పటికీ కూడా భూసారం లేకపోతే మటుకు అది కూడా దిగుబడి మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి భూసారాన్ని వీలైనంత వరకు రసాయన ఎరువులు తగ్గిస్తూ సేంద్రియ ఎరువులు వాడుకొని సాగు చేసుకున్నట్టయితే కనుక మంచి దిగుబడులు సాధించుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు విత్తనాలు ఎన్నుకునే ముందు వ్యవసాయ అధికారులు సలహాలు సూచనలు తీసుకోవాలంటారా? వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలు ఇప్పుడు ఈరోజు మనం కార్యక్రమం ద్వారా కూడా అదే చేస్తున్నాము. వ్యవసాయ అధికారులు చేసిన సూచనలు ఇదే చెప్తారమ్మా. సూచనలు సలహాలు ఏంటంటే ఒక కంపెనీ విత్తనం మంచిది, వేరే కంపెనీ విత్తనం మంచిది కాదని మనం చెప్పలేమన్నమాట. ఎందుకంటే 250 సంస్థలు ఈరోజు వ్యాపారం చేస్తున్నప్పుడు ఎవరి ప్రత్యేకత వాళ్ళకు ఉంటుంది, ఎవరి దిగుబడి వాళ్ళకు ఉంటుంది. కాబట్టి రైతులే దీన్ని నిర్ణయించుకోవాలి. ఉదాహరణకి ఇప్పుడు మేము గత సంవత్సరం ఈ యొక్క కోవిడ్ వల్ల రైతులు చాలామంది ఇబ్బంది పడ్డారని చెప్పి మేము పోయిన సంవత్సరం మేము ఒక సంస్థ ద్వారా కొన్ని విత్తనాలు ఇచ్చామన్నమాట. సో ఈ విత్తనాలకు బాగా డిమాండ్ ఉంది. ఎవరు రైతు అయితే తీసుకుంటున్నారో మళ్ళీ వాళ్ళే అడుగుతున్నారు అనమాట. కాబట్టి ఇది రకరకాలటువంటి విత్తనాలు వస్తుంటాయి. కాబట్టి ఏదైనా కానీ సంస్థల ద్వారా వ్యవసాయాధికారుల దగ్గరికి వాళ్ళ నోటీస్కి వెళ్ళాలి. ఎందుకంటే మీరు కొనే సంస్థకు లైసెన్స్ ఉందా లేదా అనేది వ్యవసాయ అధికారిని అడిగి తెలుసుకోవడం అనేది కూడా చాలా ఉత్తమం అన్నమాట. అది అయితే ఇప్పుడు రైతు ఉన్న స్థాయిలోని విత్తనం తయారు చేసుకోవాలంటే ఎలాంటి విధానాలు పాటించాలంటే అలా కుదురుతుందంటారా? తయారు చేసుకోవాలి కుదురుతుందండి. రైతు విత్తన పండించుకునే అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి ఫౌండేషన్ సీడ్ అంటారు, సర్టిఫైడ్ సీడ్ అంటారు. వీటికి సంబంధించినటువంటి యూనివర్సిటీస్ ద్వారా విత్తనాన్ని సేకరించుకొని తర్వాత ఇదొక బీటీ విత్తనానికి కూడా ఇప్పుడు రైతులు కూడా సాగు చేసుకునే అవకాశం అనేది కల్పించారనమాట. ఎందుకంటే ఇప్పటివరకు బోల్గార్డ్ అనేది ఏదైతే సంస్థకి రాయల్టీ ఉండేది, ఇప్పుడు అది 20 సంవత్సరాలు దాటిపోయినది. కాబట్టి ఈ యొక్క బోల్గార్డు విత్తనాన్ని కూడా ఎవరైనా రైతులు సాగు చేసుకొని వారి క్షేత్రస్థాయిలోనే రైతులకు ఇచ్చుకోవచ్చు. దానికి ఎటువంటి బ్రాండింగ్ విధానం చేయకూడదు. ఎందుకంటే బ్రాండింగ్ చేస్తే మటుకు అది చట్టానికి సంబంధించింది ఉంటుంది. కాబట్టి మీరు విత్తనాన్ని ప్రొడ్యూస్ చేయాలి అనుకుంటే నాణ్యమైనటువంటి విత్తనాన్ని సేకరించుకొని మీరు ఏ విత్తనాన్ని పండించుకోవచ్చు, దాన్ని మీ తోటి రైతులకు కూడా ఇచ్చుకోవచ్చు. కాబట్టి అది ఎటువంటి బ్రాండింగ్ చేయడానికి అవకాశం ఉండదన్నమాట. ఎప్పుడైతే బ్రాండింగ్ చేస్తారో దానికి చట్టపరంగా లైసెన్సులు అవి తీసుకోవాలి. చట్టానికి అనుగుణంగానే వాళ్ళు తోటి రైతులకు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందామండి. శ్రీనివాసరావు గారు కాల్ చేస్తున్నారు గుంటూరు జిల్లా నుంచి. నమస్తే అండి శ్రీనివాసరావు గారు. చెప్పండి. ఈ బ్యాడిగి రకాల గురించి మిరప సార్, బ్యాడిగి రకాల మిర్చి గురించి ఏ సీడ్ అయితే బాగుంటుందో చెప్తారండి. అదే బ్యాడిగి రకం అదే సార్, ఈ కార్యక్రమం అనేది మనం రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. కానీ ఏ కంపెనీ విత్తనం బాగుంటుంది అని చెప్పి నేను చెప్పలేను. ఎందుకంటే బ్యాడిగి రకం అనేది కర్ణాటకలో బాగా ప్రాచుర్యంలో ఉన్నది. ఈ యొక్క మిరపలో ఇప్పుడు తేజ రకాలు, బ్యాడిగి రకాలు 2 వేస్తున్నారు. తేజ రకాల్లో వచ్చేసి రైతులు కూలీ కొరత బాగా ఉందని చెప్పి బ్యాడిగి రకాల వైపు మళ్ళుతున్నారు. బ్యాడిగి రకానికి కొన్ని సందర్భాల్లో ధర బాగా ఉండటం వల్ల కూడా రైతాంగం బ్యాడిగి రకాల మీద ఆధారపడి ఉంది. ఈ యొక్క బ్యాడిగిలో కూడా మీకు దేశవాళీ అంటే ఓపీ సీడ్స్ కూడా చాలా ఉన్నాయి. కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయాధికారిని ద్వారానే మీరు సమాచారం తీసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు నకిలీ విత్తనాల దందాను రూపుమాపేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇది చాలా సమస్యాత్మకమైనటువంటి ఇదనమాట. ఎందుకంటే ఈ యొక్క నాసిరకం విత్తనాలు అంటే మేము ఒక రైతుగా నాసిరకం అనే చెప్తాను. నకిలీ విత్తనం అనేది నకిలీ కాదు. కాకపోతే ఏంటంటే నకిలీ విత్తనాలు అనేది మనకి ఇప్పుడు మీడియా ద్వారా పూర్తిగా నకిలీ విత్తనాలు. ఈ యొక్క నకిలీ విత్తనాలు గ్రామ స్థాయిలోనే ఎక్కువ చేస్తుంటారు. ఆ గ్రామ స్థాయిలో చేసేవాళ్ళు కూడా అతను కూడా ఒక రైతు అయి ఉండి తోటి రైతులకి నాసిరకం నకిలీ విత్తనాలు ఇవ్వడం అనేది అసలు ఇది క్షమించరాని నేరం. ఇప్పుడు పీడీ యాక్ట్ కింద కూడా చాలామంది కేసులు బుక్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఈ పీడీ యాక్ట్లో కంపెనీలు డీలర్లే కాకుండా రైతులను కూడా పీడీ యాక్ట్ కింద దాన్ని ఖచ్చితంగా చట్టాన్ని అమలు చేసి ఫర్దర్గా దీని ఏంటంటే చట్టం అనేది బాగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఈ యొక్క నాసిరకం విత్తనాలు. ఎందుకంటే రైతు
ఆరుగాలం కష్టపడి పండించే పంట అది నాసిరకం విత్తనాన్ని ధర తక్కువకు వస్తుందనో లేకపోతే మనం దీనికి సంబంధించిన డబ్బులు తర్వాత ఇవ్వచ్చనో మనకు ఏదో ఉద్దరు దొరుకుతుందనో కాకుండా ఇటువంటి విత్తనాలు ఎవరైతే అమ్ముతున్నారో మీరు దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయించి ఇప్పుడు పోలీస్ శాఖ కూడా ఈ యొక్క విత్తనాలని నాసిరకం విత్తనాలను అరికట్టే భాగంగా చేస్తున్నారు, విజిలెన్స్ అధికారులు ఉన్నారు. కాబట్టి మీరే ఒక రైతుగా మీరు నాసిరకం విత్తనాలను అరికట్టాలంటే మన గ్రామ స్థాయిలో ఉన్న రైతులే దీనికి పూనుకోవాలన్నమాట. ఎందుకంటే ప్రభుత్వాలు అన్ని రకాల కార్యక్రమాలు చేయలేవు, చేసే సమయం కూడా ఉండదు అనమాట. మనకి వచ్చి ఒక 45 నుంచి 60 రోజులు మాత్రమే ఈ యొక్క విత్తనానికి సంబంధించినటువంటి డిమాండ్ బాగా ఉంటుంది. కాబట్టి గ్రామ స్థాయిలో దీన్ని మీరు అరికట్టాలి. అటువంటి ఏజెంట్లు గ్రామాల్లో వచ్చినా లేకపోతే సంచుల్లో జిన్నింగ్ సీడ్ వచ్చి ప్యాకెట్లో అమ్మినా కానీ ఇప్పుడు ధర వచ్చేసి 810 రూపాయలు ఒక ప్యాకెట్ ధర, బీటీ కాటన్ పత్తి ధర. అట్లాంటిది రైతులకి 300కే ఇస్తాము 400కే ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పి ఇది కూడా పంట పండిన తర్వాత వాళ్ళు చేసే జిమ్మికి ఏంటంటే ధర సగం శాతం అంటే 800లో 400 రూపాయలు ధర ప్రస్తుతం, మీరు ఒక 200 రూపాయలు మాకు ఇవ్వండి, మిగతా 200 పంట పండిన తర్వాత ఇవ్వమని చెప్తారు. అంటే వాడికి ఆ 200 రోజులనే 20 రూపాయలు జిన్నింగ్ సీడ్ ఏదైతే ఉంటుందో అది వాడికి 20 రూపాయలు దొరుకుతుంది. ఆ యొక్క 20 రూపాయల సీడ్ని 200 రూపాయలకు రైతుకు అంటగట్టి తర్వాత రైతు కూడా ఏమనుకుంటాడు, పంట పండిన తర్వాత 200 అడుగుతున్నాడు కదా కాబట్టి పంట పండుతుంది అని చెప్పి నమ్మకం మీద ఉంటాడు. కాబట్టి ఇట్లాంటి జిమ్మిక్కులు అనమాట. అంటే వాడు 200 రూపాయలు మీ దగ్గర ఎప్పుడైతే తీసుకుంటాడో వాడు ఫోన్ నెంబరు పనిచేయదు, వాడు అసలు ఎక్కడి నుంచి వచ్చాడు, వాడు మీ గ్రామస్తుడా, మీ మండలానికి సంబంధించిన వాడా, మీ జిల్లాగా ఎటువంటి సమాచారం ఉండదన్నమాట. ఇటువంటి దొంగ విత్తనాలు లేదంటే నాసిరకం విత్తనాలు నకిలీ విత్తనాలు అమ్మేటటువంటి ఏజెంట్లు చాలామంది అయిపోయారు. కాబట్టి వీటిని అరికట్టాలి అంటే గ్రామ స్థాయిలో రైతులు పూనుకోవాలి. రైతులు మీరు దగ్గరలో ఉన్నటువంటి దుకాణాల ద్వారానే విత్తనాన్ని సేకరించాలి. అప్పుడే ఈ యొక్క నాసిరకం అనేది చాలా పెనుభూతంగా మారుతుంది. ఇది రాను దీన్ని అరికట్టాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందన్నమాట. థ్యాంక్ యూ పురుషోత్తం గారు, విత్తనాలకు సంబంధించి మా రైతులకి ఎంతో అవగాహన కల్పించారు. థ్యాంక్ యూ అండి. చూసారుగా ఇది ఇవాళ నేలతల్లి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.